తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలిలో గౌడ సంఘ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఈరోజు ఉదయం నుండి కూడా ఎంతో సందడిగా జరుగుతూ ఉంది. తెనాలిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థాన ప్రాంగణంలో కూడా ఉదయం నుండి గౌడ సంఘ ఆత్మీయ వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా గౌడ సంఘ నాయకులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సేవా కార్యక్రమాలను కూడా ఇదే వేదికగా నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి హాజరై గౌడ సంఘీయులతో కొద్దిసేపు గడిపిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం గౌడ సంఘీయులందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అట్లాగే ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వాహకులను కూడా ప్రత్యేకంగా ఆయన అభినందించారు. వైకుంఠపురంలో ఉదయం నుండి జరుగుతున్నటువంటి కోలాహలంగా జరిగినటువంటి ఈ గౌడ సంఘీయుల ఆత్మీయ వన సమారాధన కార్యక్రమానికి ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా ఎవరెవరు హాజరైనది కూడా ఒకసారి చూద్దాం. అందరూ కలిసి ఇట్లా వేలాది మందిని ఒక చోట తీసుకురావడం, అదే ప్రాంగణంలో మీరందరూ సోదర భావంతో కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో సమాజంలో మన అందరం కూడా మన వంతు మనం తిరిగి ఏమి ఇవ్వగలుగుతాం, ఏ విధంగా 10 మందిని ఆదుకోగలుగుతాం, ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసే విధంగా మీ వంతు కూడా మీరందరూ కూడా సహకరించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, వెనుకబడిన తరగతుల్లో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. తెనాలికి గతంలో ఉన్న ఆ ప్రాముఖ్యత, ఆ ప్రత్యేకత, బీసీ ఉద్యమాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా, ఈరోజు విద్యావేత్తలుగా మీరు కష్టపడి రాణించిన అనేక వివిధ శాఖల్లో, డిపార్ట్మెంట్స్లో కూడా మీకున్న ఆ గుర్తింపుని 10 మందికి అందించే విధంగా మిమ్మల్ని ఆ ఆలోచన పెంచుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన గౌడ సంఘం నాయకులందరినీ కోరుతున్నాను, మన కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో మీరు పాల్గొనండి. ప్రభుత్వం అందించే సహాయంతో పాటు అదనంగా మనం ఏం చేయాలో అది కూడా ఆలోచించి కింద దిగువ స్థానంలో ఉన్న ఆ కుటుంబాలని పైకి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా సహకరించుతాం. ఎందుకంటే ఒకప్పుడు కల్లుగీత కార్మికులుగా గుర్తింపబడిన ఈ కులానికి ఈ రోజున అనేక అవకాశాలు ఉన్నాయి. వర్తమాన ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా కొత్తగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్త కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో యువత ప్రత్యేకంగా మీరు రాబోయే రోజుల్లో ఉద్యాన పంటల్లో కానివ్వండి, ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, లేదా మీ వంతు మీరు చిన్న చిన్న షాపులు
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా తప్పకుండా మేము ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆహ్వానించినందుకు మిత్రులు సోదరులు బాలాజీ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, శంకర్రావు గారికి, అదేవిధంగా తుళ్ళూరు వారి కుటుంబం ఎంతో చేశారు ఈ ప్రాంతానికి, వారికి కూడా ప్రత్యేకంగా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.